మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్ధమాన క్షణంలో ఉన్న ఆ విశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు కూడా మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమహల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సూక్ష్మ శరీరయానం బుక్ చదువుతున్నందుకు థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా కృతజ్ఞతలు, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్న ఏం చెప్పుకున్నామంటే, వాళ్ళ హాస్టల్ లోకానికి వెళ్ళారు. అంటే ఒక ఎద్దు గురించి చెప్పుకున్నాం కదా మేడం. అక్కడ మేడం అక్కడ నుంచి అంటే అతను మళ్ళీ నీ గత జన్మలు చూసుకోమని చెప్తున్నారన్నమాట. అంటే రాఫేల్ వెరైటీకి అక్కడ నుంచి నీ గత జన్మలో నువ్వే ఆ ఉన్నత వంశానికి చెందిన యువకుడివి, మరి నువ్వు నిజంగానే నీకు తెలిసిన దానికన్నా ఎంతో ఉత్తమమైన మహోపకారాన్ని నాకు చేశావు. అంటే రాఫేల్ కి సహాయం చేసిన దానికి మళ్ళీ జన్మల్లో ఆయనే కనెక్ట్ అయ్యి ఆమె దగ్గరకు వచ్చాడు చూడండి. ఉన్నత వ్యక్తిగా ఆమెకి ఛానలింగ్ అవుతూ, తర్వాత ఆయన సూక్ష్మ శరీరంతో తీసుకెళ్లి అన్ని చూపిస్తూ ఉంటాడు. అందువలనే నేను ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నాను. ప్యారిస్ లోని ఆ దుర్దినాలలో వదిలేసిన దగ్గర నుంచి నీ శిక్షణను తిరిగి కొనసాగిస్తున్నాను. రాఫేల్, నేను ఆలోచనగా మొదలు పెట్టాను. ఆ గత జన్మలో నేను ఒక పురుషుడిని, మరి నేను ఇప్పుడు ఉన్న దానికన్నా కొంత భిన్నంగా ఉన్నాను. కానీ మీరు ఏమాత్రం మారినట్లు కనిపించడం లేదు. కేవలం ఆ మతాచార్య దుస్తులు మాత్రమే లేవు. అంటే వెనక ఈమె వెరైటీ ఉన్న జన్మలో ఆయన ఏంటి, ఒక మతాచార్యుడు అన్నమాట. అంతే. తర్వాత నా సహచరుడు చాలాసేపు మాట్లాడలేదు. నాకు ఎంతవరకు చెప్పాలి అని ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. బహుశా అతను నిశ్చలంగా ఉన్నాడు. అప్పటి నుంచే నేను నిజంగా ఏమాత్రం మారలేదు. మీ ఉద్దేశం ఏమిటి? మీరు అదే వ్యక్తి అని నాకు చెప్పడానికి మీరు ప్రయత్నించడం లేదు కదా. ప్రజలు 200 సంవత్సరాల పాటు జీవించడం గురించి మీరు నాకు చెప్పిన విషయాన్ని అది నాకు గుర్తు చేస్తోంది. నేను వినోదంగా పగలబడి నవ్వాను. కానీ అకస్మాత్తుగా నన్ను నేను సరిచూసుకుని రాఫేల్ వైపు ఏకాగ్రతతో చూడడం మొదలు పెట్టాను. గాఢత గల అతని అందమైన కళ్ళు నిశ్శబ్దంగా నా చూపుకు బదులు ఇచ్చాయి. రాఫేల్, మీరు ఓ సామాన్య వ్యక్తి కాదు అనే విషయాన్ని నేను ఎల్లప్పుడూ గ్రహించాను. మీరు నాకు ఎన్నెన్నో అద్భుతాలను చూపించారు. మీరు దాదాపు మాయాజాలంలాగా వస్తారు, వెళ్ళిపోతారు. అసలు మీ ఉనికి, ఈ జీవితం అద్భుతమైనది అనే భావనను నాకు కలిగిస్తోంది.
మీరు ఎవరు? మీ వయసు 200 సంవత్సరాల, కానీ మీరు ఎంతో చిన్నవారిలా మరి దృఢంగా కనిపిస్తారు. మీరు పరమ గురువుల మండలిలో ఒకరా అని అడిగిందనమాట. ఒకవేళ నేను పరమ గురువుల మండలిలో ఒకడిని అని నీకు చెబితే కనుక దాని వలన నువ్వు ఏం అర్థం చేసుకోగలుగుతావో చెప్పు అన్నాడు ఆయన. నేను ఏమో నాకు తెలియదు, నేను నిస్సహాయంగా తడబడుతూ అన్నాను. నీకు తెలియాలి అని నేను ఆశించడం లేదు, నా మిత్రుడు గట్టిగా అన్నాడు. మీ చర్చికి తెలియదు, అది నీకు బోధించలేదు కనుక నువ్వు ఎలా తెలుసుకోగలవు? ఏది ఏమైనా గాని పరమ గురుమండలి ఉనికిని చర్చి సమర్థిస్తుంది కాబట్టి వాళ్ళ గురించి చర్చికే ఏదైనా తెలియాలి. పరమ గురువుల మండలి దేవదూతలు, మహాత్ములు మొదలైన వాళ్ళందరిలో కూడి ఉంటుంది అని నేను ఎల్లప్పుడూ అనుకునేదాన్ని. అవును, నాకు తెలుసు. అస్పష్టమైన అశరీర జీవులు సహజంగానే అందమైన వాళ్లే అనుకో. అంతటా గాలిలో తేలుతూ హార్పులు వాయిస్తూ నేను కిసుక్కును నవ్వాల్సి వచ్చింది. అవును, నేను అంటే సరే, క్రైస్తవుల ప్రధాన గురువులకే అంతకన్నా ఎక్కువ తెలియదు. నీలాంటి ఓ సామాన్య వ్యక్తి నుంచి మనం ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం. రాఫేలు చిరునవ్వు చిందించాడు. కానీ ప్రియతమా, నువ్వు నేర్చుకోవలసినది ఎంతో ఉంది. ఆ పరమ గురువుల మండలి అనేది ఈ సౌర మండలము, భూగ్రహం యొక్క ఆధ్యాత్మిక ప్రభుత్వము. వాళ్ళు హార్పులు వాయిస్తూ గాలిలో తేలుతూ తిరగరు, వాళ్ళు పరిపాలిస్తారు. మరి అది కూడా ఎంతో కఠినమైన కార్యం. కానీ వాళ్ళది నిరంకుశ ప్రభుత్వం కాదు. బోధన మరి సహకారం ద్వారా వాళ్ళు అసలైన విధానంలో పరిపాలిస్తారు. వాళ్ళ హోదాలు మనం ఏ మాత్రం ఊహించలేని మహోన్నత ఆత్మల నుంచి ఆరంభమై దిగువకు వచ్చే కొద్దీ తమ ఆత్మల కన్నా అత్యంత వేగంగా కార్యప్రణాళిక పథంలో ఉన్నత హోదాను పొందడానికి అర్హులవుతున్న భూతలపు వినయ సంపన్నులైన మహాత్ముల వరకు ఎందరో ఉంటారు. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాఫేల్? నేను మొండిగా అడిగాను. నువ్వు అసలు విషయం నుంచి దృష్టిని ఏమాత్రం మళ్లించవు కదా. కానీ నేను ఇప్పుడే నీకు సమాధానం చెప్పగలను అని నేను అనుకోవడం లేదు. నువ్వు మరింత జ్ఞానాన్ని సముపార్జించుకుంటున్న కొద్దీ నీ అంతట నువ్వే ఎంతో తెలుసుకోవలసి ఉంటుంది. నేను సంశయభావంతో దాదాపు నా గురువును మనస్సులో సందేహిస్తున్నట్లు చూడడం కొనసాగించాను. రాఫేల్ వెంటనే దానిని పసిగట్టేశాడు. ఏమైంది మిత్రమా? అతను సౌమ్యంగా ప్రశ్నించాడు. నేను ఏదైనా తప్పు చేశానా? నిర్బంధిస్తున్నట్లుగా ఉన్న అతని కళ్ళు నాలో నుంచి సమాధానాన్ని రాబట్టాయి. మీరు ఎన్నెన్ని ఉలికిపాటుకు గురి చేసే విషయాలను చెబుతారు అంటే నేను అవి నిజమో కాదో సరిచూసుకోగల మార్గమే లేదు. ఉదాహరణకు, సరే, 200 సంవత్సరాల పాటు జీవించి ఉండగలగడం అనే దానికి సంబంధించిన ప్రశ్న. నేను దానిని విశ్వసించాలి అని నిజంగానే ఆశిస్తున్నారా? విను వెరిటి, నువ్వు అజ్ఞానిగా ఉన్నందుకు నేను నిన్ను నిందించడం లేదు. వాస్తవంగా ప్రతి ఒక్కరూ అజ్ఞానంలోనే ఉన్నారు. అనేక తరాలుగా సరికాని జీవన విధానం, సరికాని ఆలోచన విధానం, సరికాని ఆహారాన్ని తీసుకోవడం, భౌతిక ఇంద్రియాలు మరి భావోద్వేగపరమైన అన్ని విషయాలలోనూ మితిమీరి ప్రవర్తించడం అనేది ప్రజల మస్తిష్కాలను ఎంతగా కృషింపచేసి వాళ్ళ మనసులను ఎంతగా మసకబారేలా చేసింది అంటే కేవలం అత్యంత కఠినమైన క్రమశిక్షణ చర్యలు మాత్రమే ఆ నష్టాన్ని సరిచేసి వాళ్ళు నిజంగా ఆలోచించడం మొదలు పెట్టేలా చేయగలుగుతాయి. కానీ దీర్ఘాయుష్షు అనే ఈ ప్రశ్న వాస్తవానికి రహస్యమేమీ కాదు. అసంఖ్యాకమైన సమాచారం అంతా సంకలనం చేయబడిన కొన్ని ప్రత్యేక పుస్తకాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బహుశా అవి బ్రిటిష్ మ్యూజియంలో అందుబాటులో ఉండవచ్చు. మొక్కలు, జంతువులు, మానవులు సరైన పరిస్థితులు కల్పించబడినప్పుడు
ఎంతో సుదీర్ఘ కాలం జీవించగలిగారు. కానీ సహజంగానే మానవుడు వాటన్నింటినీ ఆయుర్దాయం విషయంలో మించిపోవాలి. ఎందుకంటే ఒకవేళ అతను ఎంచుకుంటే కనుక తన పర్యావరణంపై, ప్రకృతిలోని ఇతర సామ్రాజ్యాలపై మానవుడు అధికారాన్ని కలిగి ఉండగలడు. నేను అకస్మాత్తుగా లేచి నిలబడి నా గదిలో ఒక మూలన ఉన్న పెద్ద నిలువుటద్దం ముందుకు వెళ్ళాను. నన్ను నేను ఆసక్తిగా పరిశీలించుకున్నాను. నేను నా శారీరక సౌందర్యాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. అది సహజమే అన్నట్లు ఉండేదాన్ని. మా కుటుంబ సభ్యులంతా చూడచక్కని వాళ్ళమే. చాలా కాలం పాటు అసలు వయసు కన్నా ఎంతో తక్కువ వయసున్న వారిలానే కనిపిస్తూ ఉండే శక్తివంతుల కోవకే మా కుటుంబం చెందుతుంది. అయినప్పటికీ ఇటీవలి సంగతి ఏమిటి? వయస్సు, అలసట, నిస్సత్తువులకు చెందిన అనూహ్య భావన ఇటీవలి కాలంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా నా మీద పడినట్లు అనిపించింది. నేను దానిని అంతగా పట్టించుకోనే లేదు. అక్కడక్కడ కొన్ని నెరిసిన వెంట్రుకలు, బహుశా చర్మంపై కొన్ని ముడతలు, ఎవరైనా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా అవి రావచ్చు. కానీ ఈ అలసిపోయిన నొప్పి కలుగుతున్న భావన, ప్రత్యేకించి గుండె చుట్టుపక్కల అది కొత్తగా వచ్చింది. నేను దానిని పట్టించుకోకుండా ఉండడం కోసం ప్రయత్నించాను. కానీ నేను నిజానికి వృద్ధురాలిని అయిపోవడం మొదలు పెట్టానా? నేను రాఫేల్ వైపు తిరిగాను. నేను ఇప్పటికే ముసలిదాన్ని అయిపోవడం మొదలవుతోంది నేను నిశ్చయంతో ప్రకటించాను. నీకు ఏమైనా అభ్యంతరమా? అతను తన తీక్షణమైన ప్రశ్నల్లో ఒకదాన్ని సంధించాడు. లేదు, నిజానికి ఏ అభ్యంతరము లేదు. కానీ అలా ఎందుకు అనిపించింది అంటే ఇంకా జీవించడానికి ఏం మిగిలి ఉందో నాకు నిజంగా తెలియదు. నేను 2 యుద్ధాలను చూశాను. ఇది మునుపటి దానికంటే మరీ ఘోరంగా ఉంది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తిని నేను కోల్పోయాను. ఇప్పుడు నా చిత్రకళ నా నుంచి దూరం చేయబడింది. నేను తీవ్రతతో జీవించాను. లెక్కలేనంత మంది ప్రజలు నాకు తెలుసు. మరి నేను ఏమీ నేర్చుకోలేదు. మీరు వచ్చే వరకు అవశ్యంగానే నేను ఒక పుస్తకాన్ని వ్రాసాను. కానీ నా జ్ఞానం కేవలం సిద్ధాంతపరమైనదే అని నేను గుర్తించాను. ఇప్పటికీ మీరు నాకు చూపించిన దానంతటిలోని భావాన్ని నేను అంతగా గ్రహించలేకపోతున్నాను. కానీ మీరు నాకు ఒక నూతన లోకాన్ని, మరింత తక్కువ వాస్తవికమైన లోకాన్ని చూపించారు. నేను ఎంతో సుదీర్ఘకాలం జీవించి వాటన్నింటినీ తెలుసుకోవాలని కోరుకోవడానికి మీరు నాకు ఒక కారణాన్ని అందించారు. మరి ఇప్పుడు మరీ ఆలస్యం అయిపోతుందేమో అని నేను భావిస్తున్నాను. నేను మరోసారి అపేక్షగా అద్దం వైపు తిరిగాను. ఇంకెందుకు, మీరు నాకు బోధించిన ఈ విషయాలన్నింటినీ అన్ని ప్రాంతాల ప్రజలు అవగాహన చేసుకోగలిగేలా సహాయపడడానికి నేను నిస్సంశయంగా బదులు ఇచ్చాను. సజీవంగా ఉన్న ఈ గ్రహం గురించి, అలాగే తమ స్వీయ ఆరోగ్యము, పురోగతికి ప్రతికూలంగా వాళ్ళు చేస్తున్న అనుచితమైన పనుల గురించి వాళ్ళు గ్రహించగలిగేలా చెయ్యడానికి మీరు నా కళ్ళు తెరిపించినట్లుగా వాళ్ళ కళ్ళు తెరిపించడానికి సహాయపడడానికి. కనుక ఆ పని చేయడానికి నువ్వు మరింత సుదీర్ఘ జీవిత కాలాన్ని పొందాలి అని కోరుకుంటున్నావా? మంచిది, నీ కోరిక నెరవేరుతుంది అని నేను వాగ్దానం చెయ్యవచ్చునని నేను భావిస్తున్నాను అన్నాడు రాఫేల్. నేను విస్మయంతో గట్టిగా ఊపిరి పీల్చాను. అవును, కానీ నా గురువు త్వరగా చెప్పడాన్ని కొనసాగించాడు. నేను దీర్ఘాయువుకు సంబంధించిన రహస్యాలను నీకు బోధించగలిగే ముందు కొన్ని నిర్ణీత నిబంధనలను నెరవేర్చవలసి ఉంటుంది. ఈ బోధనలను వ్యాపింపజేయడం ద్వారా మానవాళికి సేవ చేయాలి అనే నీ కోరికను పూర్తి చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని, నీకు ఆ సామర్థ్యం ఉంది అని నువ్వు నాకు రుజువు చేయాలి. అలాగే నువ్వు ఆ రహస్యాలను తెలుసుకోగల అర్హత పొందే ముందు నీ సొంత కర్మల్లో కొన్నింటిని నువ్వు తొలగించుకోవడానికి కృషి చేయాల్సి ఉంటుంది. రాఫేల్ చెబుతున్నా దాని సంపూర్ణ లక్ష్యం ఏమిటో గ్రహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ నేను పూర్తి శ్రద్ధతో అతని మాటలనే వింటున్నాను.
నేను కర్మ గురించి వ్రాసాను, కానీ కర్మ అంటే మీ ఉద్దేశం ఏమిటి? నేను మధ్యలో కల్పించుకొని అడిగాను. కర్మ అనేది గతంలోని ఆలోచన మరి చర్య యొక్క ఫలితం. గుణాన్ని పెంపొందించుకోవడానికి అది తరచుగా ఆత్మచేత ఏర్పరచుకోబడుతుంది. బాధలు పడడం, కఠినంగా ప్రయత్నించడం, పొరపాట్లను చెయ్యడం, ఈ సాధనాల ద్వారానే మనం ఎదుగుతాం. నీకు అది తెలుసు కదా. నేను నీకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలతో నేర్పే బాంధవ్యాలలో ఎవరికైనా అసూయలు, వైరాలు, అభినివేశాలు కైవశం చేసుకోవడం లాంటివి ఉంటాయి. కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ప్రజ్ఞకు సైతం సంప్రాప్తించుకోవడానికి తగినట్లుగా ఎవరి మనస్సైనా నిర్మలమయ్యే ముందు ఇవన్నీ ప్రేమలోకి, ప్రత్యేకించి ఎవ్వరిని ఉద్దేశించబడని ప్రేమలోకి కరిగిపోవాలి. నీ జీవిత కాలాన్ని పొడిగించుకోవడానికి నేను నీకు పడగలిగే ముందు నువ్వు ఇప్పటి వరకు ఇంకా కలుసుకోని వ్యక్తులతో నీ జీవితంలో నువ్వు ఇప్పటికీ ఎన్నో బాటలు చేసుకోవలసి ఉంది. కానీ నేను తడబాటుతో అడిగాను. దానికి మరీ సుదీర్ఘకాలం పడుతుందేమో అన్నట్లు ధ్వనిస్తోంది. నేను అప్పటికీ వాస్తవంగానే ముసలిదాన్ని అయిపోతాను. నీ వయసు ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాలు, రాఫెల్ ముఖం మీద కొట్టినట్లుగా బదులు ఇచ్చాడు. దయచేసి ఆ సంగతి గుర్తు పెట్టుకో. మరికొన్ని సంవత్సరాలు అనే పదజాలంతో ఆలోచించడం ఆపేయి. ఇప్పుడు విను. నేను పౌర్ణమి సమయాల్లో 7 సార్లు నీ దగ్గరకు వచ్చి నేను విశ్వ సంబంధమైన 7 పాఠాలను నీకు అందించాను. నేను ఇంకా 1 లేదా 2 సార్లు నీ దగ్గరకు వస్తాను. ఆ తర్వాత నీ అంతట నువ్వే ముందుకి సాగిపోవాల్సి ఉంటుంది. నీ అంతట నువ్వే నేర్చుకోవడాన్ని కొనసాగించాలి. మరి నువ్వు ఎంతగానో ఆకాంక్షించినట్లుగా నీ తోటి మానవులకు సేవ చెయ్యడాన్ని నువ్వు మొదలు పెట్టవలసి ఉంటుంది. కొంతమంది నిర్ణీత వ్యక్తులతో నువ్వు నీ కర్మబంధాలను కూడా పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటిలోనూ నువ్వు చక్కగా ఉత్తీర్ణురాలువైతే కనుక నేను నీకు ఈ రోజు కొద్దిపాటి సూచనను ఇచ్చిన ఆ అత్యంత ముఖ్యమైన దశకు చేరుకోవడానికి నేను నీ శిక్షణను మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను. నేను ఆశాభార మిత్రుని వైపు దాదాపు అయోమయంగా రెప్ప వేయకుండా చూస్తున్నాను. అతను నాకు ఆలోచించడానికి మరీ ఎక్కువ విషయాలు అందించాడు. వెరిటీ అతని కళ్ళలో సుప్రసిద్ధమైన ఆ వినోదంలో కూడిన తమకు పొంచి ఉన్నప్పటికీ అతను సౌమ్యంగా అన్నాడు. నువ్వే దానిని కోరుకున్నావు. ఇప్పుడు దానిని తట్టుకోవడం అనే దాన్ని నువ్వే సంభాళించుకోవలసి ఉంటుంది. ఇక వెనుదిరిగి వెళ్ళగల అవకాశం లేదు. జ్ఞానం అనేది ప్రమాదకరమైనది, అద్భుతమైనది, భారమైనది. కానీ నువ్వు ధైర్యస్తురాలివి అని, దృఢ నిశ్చయం గల దానివి అని నాకు తెలుసు. ఇక నేను మళ్ళీ వచ్చేలోపు నువ్వు ఏం సాధించగలవో చూద్దాం. ఆ విధంగా అంటూ రాఫెల్ ఆశీర్వదిస్తున్నట్టుగా తన చేతిని నా తలపై ఉంచాడు. ఆ తర్వాత అతను నా ముందు ఉంచిన అతి ముఖ్యమైన సంభావ్యతల గురించి ఏకాగ్ర చిత్తంతో లోతుగా ఆలోచించడానికి నన్ను వదిలేసి రాఫెల్ ఆ గదిలో నుంచి త్వరగా నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. నెక్స్ట్ అధ్యాయం మేడం, అక్కడ అయిపోయింది అది. నా ప్రచారాన్ని నేను ప్రారంభించాను. నువ్వు భోజనం తినే విషయంలో మరీ ఆర్భాటం చేస్తున్నావు. ఆ మరుసటి రోజు సాయంత్రం మరియన్స్ సనగడం మొదలు పెట్టింది. నువ్వు తోటలో నేలను త్రవ్వుతూ ఎంతో కష్టపడి పని చేస్తున్నావు. నువ్వు సరిపడా తిండి తింటున్నావు అని నేను అనుకోవడం లేదు. నీకు నా వంట నచ్చడం లేదా? అది కాదు మరియన్, మనము ఈ జంతువులన్నింటితో కలిసి జీవిస్తున్నప్పుడు వాటిని తినడం అనేది ఎంతో క్రూర చర్య అవుతుంది. నీకు అలాగే అనిపించడం లేదా? నా మనసులో రాఫెల్ చెప్పిన మాటలు మొదలవుతున్నాయి. సృష్టి క్రమం గురించి చెప్పబడిన వాక్యాలు నా కళ్ళ ముందు నాట్యం చేస్తున్నాయి. నేను ఏం చెయ్యాలి? మరియన్ ఏదో మాట్లాడుతూనే ఉంది. కానీ మరియన్ ఏమంటుంది? పోస్ట్ మ్యాన్ భార్య
పాప ఆమె క్యాన్సర్ తో మరణించబోతోంది. అది ఎంతో తీవ్ర వేదనను కలిగిస్తూ ఉండి ఉంటుంది. ఇక ఏమీ చేయడం సాధ్యం కాదు. ఆమెకు ఆ సంగతి చెప్పలేదు కనుక ఈ వార్తను అతనే ఒంటరిగా భరించాలి. అతనిని ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదు. ఆమె ఎంతో మంచి మహిళ కూడా. మరియన్ భారంగా నిట్టూర్చింది. ఈ అందమైన జిల్లాలోని ప్రజలు ఈగల్లాగా చచ్చిపోతున్నారు. ఎందుకు అనే దాని గురించిన అస్పష్టమైన అవగాహన ఎవ్వరికీ లేదు. కనీసం ఎందుకు అనేది తెలుసుకోవడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. నేను కోపంగా అరిచాను. మనల్ని తుడిచిపెట్టేయడానికి మనకు నిజంగానే యుద్ధం అనేది అవసరం లేదు. నిజంగా ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రజలు ఎప్పుడూ లేనే లేరా? మరి వాళ్ళ అలవాట్లు మనకు దేనిని బోధించలేవా? వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు అత్యద్భుతమైన సమూహం. మరియన్ ఎంతో విధేయతతో ఎదురువాదన మొదలుపెట్టింది. అసలు వాళ్లే లేకపోతే నువ్వు నేను ఏం చేయగలము చెప్పు? అవశ్యంగానే వాళ్లకు సాధ్యమైనంత కృషిని వాళ్ళు చేస్తున్నారు. ఇక మనం పై గదిలోకి వెళ్దాం. టామీ హ్యాండ్లీ కార్యక్రమానికి వేళయింది. నేను మరీ జిడ్డుగా తయారైన గిన్నెలను శుభ్రం చేస్తూ మరియన్ అన్న చివరి మాటల గురించి లోతుగా ఆలోచించాను. ఒకవేళ రాఫెల్ చెప్పినది సత్యమే అయితే కనుక మిగిలిన వాళ్ళంతా తినే ఆహారాన్ని తింటున్న వైద్యులు కూడా విష ప్రభావానికి గురి కావడం ద్వారా అరకొర వివేకంతోనే ఉంటారు. మరి ఈ పరిస్థితిని వాళ్ళు వాస్తవంగా అవగాహన చేసుకోవాలి అని మనం ఆశించలేదు. సహజంగానే అదే సమాధానం అయి ఉంటుంది. శుద్ధ శాకాహారమే దానికి సమాధానం. ఇక నేను జీవితంలో మరెప్పుడు మాంసాహారాన్ని ముట్టుకోలేను. ఇంత టైం పట్టిందనమాట ఆమెకి. చూడండి, అక్కడికి వచ్చి ఆమె అన్ని హాస్టల్ ట్రావెల్ చేస్తున్నా కూడా అదే హాస్టల్ ట్రావెల్ చేసి ఒక గురువుతో ప్రయాణించి వ్యాప్తంగా తిరిగి అన్ని చేస్తే కూడా రియలైజ్ అవ్వడానికి ఆ జీవ శాఫల్యం చూడండి. అదే ఇంతకాలం బట్టి జూన్ నెలాఖరికల్లా ఎండాకాలం ముగిసిపోయింది అని చెబుతూ వాతావరణ నిపుణులు విచారంగా తమ తలలను పంకించినప్పటికీ ఈ అందమైన జిల్లాలోని ఆగస్టు మధ్య భాగంలోనూ అసలైన ఎండలు మండుతూనే ఉన్నాయి. ఆ నిపుణులు దాదాపు సరిగ్గానే చెప్పి ఉండేవాళ్లేమో కానీ ఒక్కసారి వాళ్ళ నిరాశవాదం ఓటమి పాలైంది. ఎండ కాస్తూనే ఉంది. ఎండ నాకు మరీ అలసట కలిగించేదిలా అనిపించడం మొదలైంది. నేలను త్రవ్వి పారతో మట్టిని తీస్తున్నప్పుడు నా నడుము, కాళ్ళు, చేతులు నొప్పిగా ఉంటున్నాయి. నేను ఆశించిన విధంగా దృఢమైన కండలు ఏవీ పెరగడం లేదు. కొన్నిసార్లు గుండెలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మరికొంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం తెలివైన పని అవుతుంది. అప్పుడు రాఫెల్ ఆశించిన విధంగా నేను పని చేయడం గురించి ప్రణాళిక వేసుకోగలుగుతాను. కనుక ఎండ బాగా ఉండే సమయంలో పని చేయడం ఆపేసి నా నోటు పుస్తకం పెన్సిల్ తో ఆపిల్ చెట్ల క్రింద నీడగా ఉన్న చోట గడ్డిలో విశ్రాంతిగా పడుకోవడం అలవాటు చేసుకున్నాను. నేను నేర్చుకున్న విషయాల్లో కొన్నింటిని పేర్కొంటూ నన్ను సంప్రదించాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళను ఆహ్వానించడానికి ఒక కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేయాలి అని నేను నిశ్చయించుకున్నాను. ఆ కరపత్రంలో ఏమి వ్రాయాలో నేను నిర్ణయించుకోగలగడం సాధ్యం అవుతుందా అని నేను ఆశ్చర్యపోయాను. కానీ నేను మొదలు పెట్టగానే నా పెన్సిల్ నుంచి పదాలు వేగంగా, శక్తివంతంగా ప్రవహించడం మొదలైనట్లు అనిపించింది. నా మనస్సుతో ఎంతో కాలంగా మదించబడుతూ ఉన్న విషయాలన్నీ నిర్దిష్టంగా, శక్తివంతంగా వర్గీకరించబడి ఒక చక్కని రూపాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది. నేను ఊపిరి పీల్చుకునేంత తీరిక కూడా లేకుండా వ్రాస్తూనే ఉన్నాను. అంతే. చివరకు నేను రాయడం కోసం ఆపి దానిని మరోసారి చదువుకున్నాను. అగ్రగాముల సమీకరణకై ఓ మహా ఆహ్వానం, ఆగస్టు 1942. అంటే ఇది ఇంకో 100 సంవత్సరాల ముందు అంతే జరిగింది మేడం. 100 సంవత్సరాలు కూడా కాలేదు చూడండి. 42 అంటే 42. ఆర్మగెడ్డాన్ మహాయుద్ధం ప్రస్తుతం పూర్తి ఊపు మీద ఉంది అని, మానవ వికాసంలో ఒక కీలక దశకు అది చిహ్నం అవుతుంది అని, ఆ యుద్ధం ముగిసిపోయినప్పుడు పూర్తిగా మన పేరు మీ జీవితం మీ చేత లూయిస్ ఎల్లే గారు కూడా
ఆ తల్లి కూడా అంతే, ఆవిడ కూడా చాలా కష్టాలు పడింది పాపం. ఆవిడ కూడా ఆ బుక్ చదివే లోపు నాకు అసలు ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు మధ్యలోనే హాస్టల్గా కనెక్ట్ అయిపోయింది ఆవిడ నాకు. ఓహో. కనెక్ట్ అయిపోయి అడిగింది, నా వర్క్ షాప్ చేస్తావా అని అడిగింది ఆవిడ. ఓకే. ఎంత అదృష్టం మేడం ఇది. అడిగింది మేడం. ఆ బుక్ చదువుతున్నాను అసలు నాకు నిజంగా ఆ బుక్ కానీ ఆవిడ కానీ అది చదివి నాకే అనుభూతి చెంది నేను ఆవిడతో కనెక్ట్ అయ్యాను. నేను అంతకుముందు తెలియదు నాకు కూడా. మానవ వికాసంలో ఒక కీలక దశకు అది చిహ్నం అవుతుంది అని, ఆ యుద్ధం ముగిసిపోయినప్పుడు పూర్తిగా విభిన్నమైన మెరుగైన నాగరికత ప్రభవిస్తుంది అని అనేక మంది విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగానే మానవాళి ప్రస్తుతం ఏలుబడిలో ఉన్న ప్రజాపీడిత పాలనా విధానాన్ని విసిరిపారేసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎన్నటికీ ఉత్పన్నం కాకుండా ఉండేలా ఒక సాంఘిక నిర్మాణాన్ని ఏర్పరచాలి, మరి స్వవినాశపు వెల్లువలో ముగిసిపోవాలి అన్నట్లు కనిపిస్తోంది. క్రూర పాలన శక్తుల విజయం అనేది ఇప్పటి వరకు వాళ్ళ ఏకోన్ముఖ దృఢ నిశ్చయం కారణంగానే సాధ్యం అవుతుంది. ఒకేలా లక్ష్య సాధన కోసం, అంటే ప్రపంచం ఆధిపత్యం కోసము కొంతమంది వ్యక్తుల సమూహము తమ మనోశక్తి అంతటిని ఒక్క చోట చేర్చి తమ అనేక మనస్సులను ఏక మనస్సుగా పనిచేయించినప్పుడు కలిగే ఫలితాలను మనం వీక్షించాం. వాళ్ళ మిశ్రమ శక్తి జన సమూహాలను సమ్మోహితులను చేస్తుంది. ధర్మబద్ధమైన న్యాయవంతమైన ప్రపంచాన్ని ఆకాంక్షించే వాళ్ళు ఈ స్పష్టమైన ఉదాహరణను అనుసరించి తమ మనస్సులను హృదయాలను ఒకే విషయంపై లగ్నం చేసి పనిచేస్తే వాళ్ళ సమిష్టి శక్తి తన ముందు ఉన్న లక్ష్యాలన్నింటినీ సాధిస్తుంది. ఈ ప్రపంచం అనేది ఒక అతి పెద్ద ప్రాణి లాంటిది అని, ఖండాలు దాని చేతులు కాళ్ళు అని, దేశాలు దాని అవయవాలు అని, మానవులు దాని జీవకణాలు అని, దానిలోని ఏ భాగపు శ్రేయస్సు అయినా ప్రతి ఒక్క భాగపు శ్రేయస్సు పైన ఆధారపడి ఉంటుంది అని మనం గ్రహించాలి. మానవాళి అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ ఈ ఐక్యతా నియమానికి ఉపద్రవం వాటిల్లుతూనే ఉంది. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇప్పటి వరకు ఈ ప్రపంచ మహాకాయానికి దాని జీవితం అంతటినీ వ్యవస్థీకరించి మార్గనిర్దేశనం చేయడానికి సరైన అనుపాతాల్లో ఉండే ఒక మనస్సు మరి స్వీయ చైతన్యపు కేంద్ర భాగానికి సరి సమానమైనది ఏదీ లేనే లేదు. మానవ కుటుంబం అనేది ఏక శరీరం. ఆ శరీరానికి తగిన శిరస్సు కలిగి ఉండడం అనేదే వాళ్ళ ప్రధానమైన అవసరం. నేను గొప్ప విస్మయంతో చదవడం కాసేపు ఆపాను. ఇది బాగుంది, నాలో నేనే అనుకున్నాను, ఇది చాలా బాగుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఆయనతోటి ప్రయాణం చేసిన తర్వాత ఎంత అద్భుతంగా చూడండి. ఇది ఆమె ఊరికే పెన్ను పేపర్ పట్టుకోగానే ఇవి అక్షరాలు వెంట పరిగెత్తినాయి అనమాట. అదే ఆ చైతన్యంతో, విశ్వ చైతన్యంతో ఏకాగ్రమైంది ఆమె. చూడండి, ఆమె ఆటోమేటిక్లీ ఆపేసి తనని తనే చదవడం మొదలు పెట్టేసుకుంది దాన్ని. ఇది బాగుంది అంటే ఇది బాగుంది, నాలో నేనే అనుకున్నాను, ఇది చాలా బాగుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అనే దానికి నిర్ణయానికి వచ్చేసింది అనమాట. నేను చదవడం కొనసాగించాను. ఈ శిరస్సు భాగం అనేది జీవితపు అన్ని శాఖలకు సంబంధించిన అగ్రగామి నిపుణులతో రూపొందించిన ఒక విధమైన ప్రపంచ ప్రభుత్వం మరి మండలిగా ఏర్పడి ఈ ఆదర్శాన్ని అభివృద్ధి చేయడం ఆరంభించాలి. అంటే ఈ ఆశయ సాధన కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న భావ సారూప్యం గల వాళ్ళు అందరినీ అనుసంధానించవలసిన అవసరం ఉంది. మేము అగ్రగాముల సాంగత్యాన్ని ఏర్పరిచి ఐకమత్యమే మహాబలమని, మన ఒంటరిగా ఎన్నడూ సాధించలేని దాన్ని సంఘటితంగా సాధించగలం అనే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళు ఒకరినొకరు తెలుసుకొని వాళ్ళ ఆలోచనలను పరస్పరం పంచుకునేలా చేయాలి. అవి కోరుకుంటున్నాము. అందువలన ఈ దివ్య ప్రణాళికలో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ వెంటనే నన్ను సంప్రదించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తప్పకుండా దీనిపై సంతకం చెయ్యాలి నేను అనుకున్నాను.
నా చిరునామా కూడా జోడించాలి. ఆ తర్వాత ముద్రించడానికి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ కరపత్రాన్ని ఎవరికి పంపించాలి అనేది నిర్ణయించుకోవాలి. నాకు ఒక్క జవాబైనా వస్తుందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఇక ఇప్పుడు ముద్రించిన కరపత్రాలని చూడాలి అని నాకు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంది. ముద్రణకు సంబంధించిన ఆర్డర్లను తీసుకునే స్టేషనరీ దుకాణాన్ని చేరుకునే వరకు నేను తోటలో నుంచి బయటపడి పండ్ల తోటకు అడ్డం పడి బాట దిగువకు ఊపిరైనా తీసుకోకుండా వేగంగా పరిగెత్తుతూనే ఉన్నాను. నేను మిస్టర్ ఫైక్స్ తో చాలాసేపు మాట్లాడాను. అతను చివరకు అతి తక్కువ ధరకే నారింజ వర్ణంలో పుటలతో పొందికగా ఉండే అందమైన ఒక చిన్న కరపత్రాన్ని తయారు చేయడానికి అంగీకరించాడు. నెమ్మదిగా నన్ను నేను సింహావలోకనం చేసుకున్నాను. నేను ఓ అతిపెద్ద అడుగును వేశాను. ఉత్సుకత ఎల్లలు లేకుండా పెరిగిపోతోంది. నాతో జత కలిసే వాళ్ళు తప్పకుండా ఉంటారు. సందేహం ఏమిటంటే నేను వాళ్లను ఎలా కనుగొనగలను? నేను ఇంటికి తిరిగి వస్తూ వైద్య మహాశయుడి జెర్సీ ఆవుల గడ్డి మేస్తున్న పచ్చిక బయలు దగ్గరకు వచ్చినప్పుడు అలవాటుగా నడక వేగం తగ్గించాను. వాటిలో ఒకటి నా వైపు చూస్తూ నిలబడి ఉంది. పేలవంగా ఉన్న గడ్డి ఎదుట ఆవు ఆకృతి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నేను గేటులో నుంచి లోపలికి వెళ్ళాను. ఆ ఆవు వైపు వెళ్ళగానే తన చెవులను నిమిరాలి అన్నట్టు సూచిస్తూ ఆసక్తిగా నాకు స్వాగతం పలికింది. బిన్ చెవుల్లానే మెత్తగా ఉన్న ఆవుల ఆ చెవులను నెమ్మదిగా తట్టి లాగుతూ ప్రేమగా నిమిరాను. ఆ ఆవు ముక్కుతో వాసన చూసింది. దాని శ్వాస మధురంగా ఉంది. పొడవాటి కనురెప్పల క్రింద నుంచి తన సౌమ్యమైన పెద్ద పెద్ద కళ్ళతో ఆ ఆవు నా వైపు ఓర్పుగా అర్థిస్తున్నట్లుగా చూసింది. అది ఎంతో తృప్తిగా నములుతోంది. నేను దగ్గరకు వంగి చూశాను. ఈ జంతువు పట్ల మరి అన్ని జంతువుల పట్ల నాలో పెళ్ళుబికిన తీవ్రమైన ప్రేమ నన్ను దాదాపు ఉక్కిరి బిక్కిరి చేసింది. నువ్వు అద్భుతమైన ప్రాణివి. నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నేను చెబుతున్నది వింటున్నావా? జారినట్లున్న చెవిలో నేను ఎంతో మోహంతో రహస్యంగా అన్నాను. నువ్వు అంతరిక్షంతోనూ దివ్య లోకాలతోనూ నిండిపోయి ఉన్నట్లుగా, భగవంతుడితో నిండిపోయి ఉన్నట్లుగానూ కనిపిస్తున్నావు. నీలాంటి జీవులను ఎవరైనా చంపడం, తినడం అనేది ఎంతో కిరాతకం. నీలాంటి మూగ జీవులపై అకృత్యాలకు పాల్పడటం ఎంతో అమానుషం. అది ప్రకృతి పట్ల అవిధేయతే అవుతుంది. అంటే చెప్పేది అదే ఒక కాన్షియస్ తో కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంది. మేడం, నేను వెంటనే ఆతృతగా కొనసాగించాను. నేను చెప్పేది విను. మూగజీవుల పట్ల కిరాతకంగా ప్రవర్తిస్తూ మేమంతా చేస్తున్నది ఏమిటో ప్రజలు అవగాహన చేసుకునేలా సహాయపడటానికి నేను ప్రయత్నిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. నేను మళ్ళీ ఎప్పుడూ ఏ జంతువు పట్ల అమానుషంగా వ్యవహరించను అని నీకు వాగ్దానం చేస్తున్నాను. ఏ విధంగానూ మిమ్మల్ని స్వలాభానికి దుర్వినియోగపరచకుండా ఉండడం నేర్చుకుంటాను. ప్రజలు ఈ విషయాన్ని అవగాహన చేసుకునేలా సహాయపడటానికి ప్రయత్నిస్తూ నా శేష జీవితాన్ని నేను గడుపుతాను. పల్లెబాట మీదుగా ఒక కారు వస్తున్న ధ్వని వినిపించింది. నేను ఒక ఆవుతో సంభాషిస్తూ అక్కడ ఎప్పటికీ నిలబడి ఉండలేను అని నేను గ్రహించాను. అది ఒక జెర్సీ ఆవు అయినా గాని. ఆ ఆవు వైపు అపరాధ భావనతో వెనుదిరిగి చూస్తూ నేను వేగంగా ఇంటి వైపుకు పరుగు తీశాను. మేడం, ఇక్కడ ఆపేసుకుందామా? 260 పేజీలు అయినాయి. నెక్స్ట్ చాప్టర్ కూడా అయిపోయింది ఇక్కడికి. సరే సరే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి పరమ గురువులందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.